విభజన 12 సంవత్సరాలు కావస్తున్నా కూడా తెలంగాణ యాసకి ఇంకా అవమానం జరుగుతుంది అంటూ కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్న పరిస్థితి సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇది ట్రెండింగ్ లో నడుస్తుంది. యాసకి తెలంగాణ అని కాదండి, మనుషులు పుట్టినప్పుడు ఆనాది కాలం నుంచే భాష పుట్టింది. భాష వేరు, యాస వేరు. అది మనం క్లారిటీగా అర్థం చేసుకోవాలి. ఎవడో వచ్చి మనం ఎక్కిరించినంత మాత్రాన మన భాష మన యాస ఏం మారదు. మన భాష తెలుగు భాష. యాస అనేది ఒక్కొక్క జిల్లా, నేను చెప్పాను కదా, ఒక ప్రాంతానికి బట్టి ఒక యాస ఉంటది. వాళ్ళ లాంగ్వేజ్ ని వాళ్ళు మనం తప్పు పట్టడానికి లేదు. మన దగ్గర కోసం నేను అదే చెప్తున్నాను, మన వాడిని తోలు తీస్తే గానీ అసలు వాడు ఎందుకు మాట్లాడిండు అనే దాని గురించి వాడిని తీయకపోతే ఇంకొకడు మొదలవుతాడు. అట్లా ఇంకొకడు అవుతాడు. ఇలా మీరు జీ తెలుగు వాళ్ళు పెట్టారు, రేపు ఇంకొకరు చర్చ పెడతారు. ఇలా దీన్ని ఏమవుతుందంటే చాలా సందర్భాలలో మొన్న కూడా మనం ఒక 4-5 months బ్యాక్ వస్త్రధారణ విషయంలో దేశమంతా 99% ఒకవైపు ఉంటే చట్టం ఒకవైపు ఉండి కేసు బుక్ చేసింది. దానివల్ల మనం ఏం సాధిస్తున్నామో అని కాదు, ఎందుకు అని అంటే అడ్డుకట్ట వేయడానికి, దీనికి ఒక వివరణ కోరడానికి. నేను చెప్పేది ఏంటంటే తను ఎందుకు అన్నాడు, ఏమన్నాడు, అసలు అతను అన్న ఉద్దేశం ఏంది అనేది కూడా మనం డెఫినెట్ గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు టీవీలో ముందు వచ్చేసి ఆ సిచ్యువేషన్ ని మనము ప్రతిసారి మనం చెప్తున్నప్పుడు వాడిని తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంటది కదండి. వాడు ఒక వేదికగా ఉంటాడు కాబట్టి వాని ఉద్దేశం చెప్పేస్తే సరిపోతుంది. ఇంకొకసారి ఇలాంటివి మాట్లాడకుండా అని. ఈ రోజు మనం ఇలాగే ఉన్నాం అనుకోండి, ఇంకొకటి వస్తాడు, వాడి తర్వాత ఇంకొకటి వస్తాడు. లేకపోతే దీని వెనుక ఇంకేమన్నా ఉందా, ఇంకేమన్నా ఉద్దేశం ఉందా, ఎవరి మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఎందుకంటే యువత అనేది, ఎందుకంటే యువతలలో కూడా ఆంధ్ర యువత, తెలంగాణ యువత అని యువతలు అనేది ఒకే రక్తం ఉంటది కాబట్టి వాళ్ళు ఆ ఉడుకు రక్తంలో ఉన్నప్పుడు అప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడు మా ప్రాంతం అంటారు, మాది అంటారు, మావి అంటారు. ఇప్పటికే ఎంతో మంది ఎన్నో కోల్పోయి ఉన్నారండి. అలాంటివి జరగకుండా శాంతి భద్రతల విషయంలో అందరం బాగుండాలని కోరుకునే వ్యక్తులం తప్ప మనం ఇక్కడికి వచ్చేసి మనం ఇదేదో మాట్లాడగానే ఒక 10 మందికి మంచి ఉపయోగపడేదని అన్నాను. ఇందాక బ్రదర్ చెప్తున్నారు ఇక్కడ మొత్తం రెవెన్యూ మొత్తము తెలంగాణకే వస్తుంది అని అంటే వాళ్ళు ఇక్కడ ఓటక్కు కలిగి ఉన్నారు, వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడనే తింటున్నారు, ఇక్కడనే పన్నులు కడుతున్నారు, ఇక్కడనే చేస్తున్నారు. కాబట్టి అది తెలంగాణ ఖజానాకి ఏం పోదండి. వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళకి పరస్పరంగా వాళ్ళకి మనము తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకి అన్ని ఇస్తుంది. సో అదే రకంగా ఉంటుంది. ఇక మనం ప్రతిదీ ఇంకా ఈ విషయాన్ని ఈ రోజు ఈ మాట అన్నాం, రేపు తర్వాత ప్రాంతం అంటాం, తర్వాత జిల్లా అంటాం, తర్వాత ఇక లాస్ట్ కు గ్రామానికి వద్దు, నా గ్రామం అంటే ఇక దీన్ని ఏమవుతుందంటే ఈ పర్లాంగ్ ఇట్లా అనుకుంటూ పోతుంది. కాబట్టి ఎవడైతే మాట్లాడాడో, ఇందాక కూడా ఎవరో ఏదో మాట్లాడా, నాకు కూడా 2-3 వీడియోలు పెట్టాడు. అరే వానికి ఒకటే చెప్తున్నా, తెలంగాణను కొనే దమ్ము ధైర్యం ఎవరికి లేదురా. ఒకటే చెప్తున్నా ఎదవా, నువ్వు ఏదో జబర్దస్త్లోనో దేంట్లోనో పెట్టుకొని పని పాట లేకుండా నువ్వు విధ్వంసాలు సృష్టిస్తున్నావు. నీ పబ్బం కప్పుకోనికే నువ్వు పని చేసుకో. కానీ నువ్వు ఎదవేషాలు ఎదవ డ్రామాలు వేసేసి వీడియోలు పెట్టేసి రెచ్చగొట్టవు. ఎవరిని కూడా ఇక్కడ రెచ్చగొట్టే పని నువ్వు చేయకూడదు. నువ్వు రెచ్చగొట్టేసి అన్ని ప్రాంతాల వారికి మీకు చెప్పారా, మీ ప్రాంతం వాళ్ళు ఇలా అనమని చెప్పారా, లేకపోతే నువ్వేదో స్క్రిప్ట్ ఇచ్చి చదువుకుంటున్నావా? దీనివల్ల ఎంతమంది మనోభావాలు దెబ్బతింటున్నాయి అర్థమవుతుందా? మీరు మారరా మీ పని. ఇప్పుడు 1 రోజు 2 రోజులు ఉంటుంది. రోజు ఇదే పని మీద కూర్చుంటే మీ ఇల్లు ఎట్లా ఎడుస్తుంది, మీరు ఎలా బతకగలుగుతారు, మీరు ఎలా ముందుకెళ్ళగలుగుతారు, మీరు అనుకున్న లక్ష్యం ఎలా చేరగలుగుతారు? ఇట్లా రెచ్చగొట్టుకుంటూ ప్రతి ఒక్కడికి ఒక అలవాటు అయిపోయింది. ఒక ఫోన్ ముందర పెట్టుకోవాలా, ఒక చిన్న వీడియో చేయాలి, పంపించేసేయాలి, ఇక తాంబూలు అలిసిన తనుకొని చావండి అన్నట్టుగా. వీడు అన్నోడు బానే ఉంటాడు, దీని గురించి ఇప్పుడు అది చేసుకోలేక అది కావాలి. ఇవాళ ఇప్పుడు అట్లా అంటే ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టుగా వాస్తవానికి ఇప్పుడు మన రంగారెడ్డి జిల్లాలో 1,00,000 రూపాయలకి ఎకరం ఉన్న భూమి ఒక 15 ఏళ్ల క్రితం ఇలా 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు అయ్యింది. అట్లా అంటే ఇప్పుడు ఆంధ్రాలో ఒకప్పుడు బాగా ఎకరాలకి చాలా ల్యాండ్ కాస్ట్ ఉండే, ఇప్పుడు కొనేవాళ్ళు లేడు అని వాళ్ళే చెప్తున్నారు. చంద్రబాబు గారు చెప్పారు కదా. సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు రివర్స్ అయింది. దాన్ని ఇప్పుడు ఆ మనోభావాన్ని ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ వాళ్ళు కొనే రైట్ ఉందా అంటే వాడు ఏ ఉద్దేశంతో అన్నాడండి? అదేమైనా స్క్రిప్ట్ అంటే కూడా మనం ఏదైనా స్క్రిప్ట్ లో మాట్లాడినా కూడా అది తప్పని మనము ఖండిస్తున్నాం. కానీ అలా ఇదేమవుతుందంటే ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టేది అనమాట. అన్నప్పుడు అంటాడు, నా దగ్గర డబ్బు ఉందా, మమ్మల్ని కొనే దమ్ము ఉందా అని ఒకడు అంటాడు. అరే నువ్వెవడివి రానడానికని ఒకడు. దీనివల్ల సమాజానికి ఏదన్నా వస్తుందా మేడం మీరు చెప్పండి? ఏ కులం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా నువ్వు ఇలా ఈ కులమోడివి కదా మేము ఉన్నాం చూసుకుంటాం పా అని ఎవరైనా చెప్తారా అండి? వాడి తెలివిలేని తనంతో, వాడి అవివేకంతో మాట్లాడితే
నేను అనేది ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఎంటర్టైన్మెంట్ గానే చూడాలి, ఒక మూవీని మూవీగానే చూడాలి. ఒకడు అన్నాడు అంటే వాళ్ళ తాట తీయాలి, అసలు నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావని. కానీ దయచేసి నేను అనేది ఏంటంటే శాంతి భద్రతల విషయం ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఇక్కడ వరకు ఉంటామండి, కోదాడ వరకు మనకి కోదాడ కొంచెం దాటింది అంటే మనకి విజయవాడ స్టార్ట్ అవుతుంటది నందిగామ నుంచి. అంటే మనం ఇంకా విజయవాడలో వెళ్ళలేమండి. అక్కడ నియర్ బై కోదాడ వాళ్ళు ఉన్న వాళ్ళు అక్కడ వస్తారు. విజయవాడ వాళ్ళు హైదరాబాద్కి రాలేరండి. ఇప్పుడు మన వాళ్ళు సూరత్ లో ఉన్నారు. మన బతుకుదెర కోసం మనం చూసుకుంటుంటే పనిపాటలక ఎదవలు ఉంటారు. ఈ ఎదవలను తీసుకురావాలి, వాస్తవంగా తీసుకురావాలి. వాడు ఏ ఉద్దేశంతో అన్నాడో వాడిని 100% నిలదీయాల్సిన అవసరం ఉంది. ఈ ఒక్కరిని బేస్ చేసుకొని ఒక్క ప్రాంత అందరినీ మనం టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. తెలంగాణ మనోభావాలను దెబ్బతింటే ఎవ్వడు ఊరుకోడండి, అది అందరికీ తెలుసు. అట్ ద సేమ్ టైం ఎవడి ప్రాంతం అని ఎవడు మనోభావాలు దెబ్బతీసినా ఊరుకోడు. అదేమవుతుందంటే ఇది ఇక్కడ 10-15% వాళ్ళు మేడం, మిగతా 80% వాళ్ళు ఇబ్బందులు పడతారు. అంతేనా కదా? అది జరగకూడదు అనేది నా సందేశం తప్ప ఎవరిని ఇక్కడ మనం కించపరచాలి, ఈ గొడవలు పెట్టుకోవాలి, ఇంకా దీన్ని మనం పర్ లాంగ్ మనం డిస్కస్ చేయాలనేది నేనైతే అనుకోను. మూవీని మూవీలాగా చూడాలి, ఎంటర్టైన్మెంట్ కి చూడాలి అని చెప్తున్నా. అలాంటి విధవలు ఎవరైనా కామెంట్ చేసినప్పుడు డెఫినెట్ గా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఓకే అండి, విజ్ఞాన్ గారు